గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్లో మనకైతే ఈ ప్రాక్టీస్ ఎలా చేయాలి, మొత్తం వాషింగ్ మిషన్ని మొత్తం డిస్మాండిల్ చేసి మళ్ళీ రీఫిట్టింగ్ అంటే రీఇన్స్టాల్, ఆ పార్ట్స్ అనేది మళ్ళీ రీఇన్స్టాల్ చేయడం, ఇవన్నీ కూడా ఇలా ప్రాక్టీస్ అనేది చేయాలండి. ఈ ప్రాక్టీసు చేస్తే ఏమవుతుందంటే దాంట్లో వచ్చే ఇష్యూస్ అన్నీ కూడా ఇలా మనం ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే కంప్లీట్గా దాంట్లో ఏమేమి ఇష్యూస్ వస్తాయి అనేది మొత్తం కూడా ఆ ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరగాలి. ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే ఇలా ప్రాక్టీస్ అనేది చేయిస్తే కొంత స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ ఆ మిషన్ మీద అన్నీ కూడా చూసి ఉండడం వల్ల వాళ్ళకి భయం అనేది లేకుండా పోయిద్ది అనమాట. అంటే భయం అనేది ఉండదన్నమాట. రేపొద్దున ఎలాంటి ఇష్యూ వచ్చినా వాళ్ళు దాన్ని చేయగలుగుతారు. అలా ప్రతి ప్రతి వాళ్ళు కూడా ఇలా ప్రాక్టీస్ అనేది చేయాలన్నమాట. అంటే దాంట్లో ఉన్న ప్రతి పార్ట్ కూడా తీసి చెక్ చేయడం, తర్వాత దాంట్లో వచ్చి ఏమేమి ఇష్యూస్ వస్తాయి అనేది ఇవన్నీ కూడా తెలుసుకుని ఉంటే ఏమవుతుందంటే అందులో ఆ మిషన్లో మంచి అవగాహన అనేది ఏర్పడుద్ది. అంటే మనకి ఏ మిషన్ చూసినా వాళ్ళకి ఆ పార్ట్స్, తర్వాత దాంట్లో వచ్చే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ వాళ్ళు రిపేర్ చేయడానికి వీలుబాటుగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే గనక ప్రాక్టీస్ అనేది లేదనుకోండి, లేకపోతే ఏమవుతుందంటే ప్రాక్టీస్ లేకపోతే వాళ్ళు దాని వోల్టేజ్లు కానీ దాని యొక్క రెసిస్టెన్స్లు కానీ ప్రతిదీ కూడా మనం ఒక సర్వీస్ ఇంజనీర్కి పూర్తిగా తెలుసుంటే కనుక ఏమవుతుందంటే వాళ్ళు చేసేటప్పుడు ఇబ్బంది అనేది పడరు అనమాట. అంటే సింగిల్గా అయినా సరే ఎవరి సపోర్టు లేకపోయినా కూడా మామూలుగా వాళ్ళు రిపేర్ చేసుకుంటా ఈజీగా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే వర్క్ కూడా చాలా ఫ్రీగా అర్థమైపోద్ది అనమాట. అంటే దాంట్లో మనకు ఇప్పుడు ఫ్రంట్ లోడ్ తీసుకుంటే ఇన్లెట్ వాల్ వల్ల వచ్చే ఇష్యూస్ ఏమేమి ఉంటాయి, అలాగే ప్రెజర్ సెన్సార్ వల్ల వచ్చే ఇష్యూస్ ఏమేమి ఉంటాయి, మనకి ఏ ఇష్యూ వచ్చినా ఎర్రర్ కోడ్స్ పడిపోయినా కానీ మనం దాన్ని ఎలా ట్రేస్ అవుట్ చేయాలి, తర్వాత మనకి డోర్ లాక్ రెసిస్టెన్స్లు కానీ, తర్వాత ఆ డోర్ లాక్కి వచ్చే ఇష్యూస్ ఏమేమి ఉంటాయి, సప్లైలు ఎలా వస్తాయి, ఏ సప్లై రాకపోతే మనం పీసీబీ బోర్డ్ రిపేర్ చేయలేకపోయినప్పటికీ కూడా పీసీబీ బోర్డులో ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది, దానికి ఏ ప్రాబ్లం వచ్చింది, ఏ వోల్టేజ్ రావట్లేదు, ఇలా ప్రతిదీ కూడా మనం పీసీబీ టెక్నీషియన్స్కి మనమే ఎక్స్ప్లెయిన్ చేసే అంత స్టేజ్లో మనం ఉంటాం ఫ్రెండ్స్. అలా సరైన ప్రాక్టీస్ అనేది చేస్తే మనం అసలు వెళ్ళి ఏదో ఒక డోర్ లాక్ పోయింది డిఈ అనే ఎర్రర్ వచ్చింది అనుకోండి, డిఈ అనో లేకపోతే డీసీ అనో లేకపోతే ఎల్ఈ అనో ఇలా డోర్ లాక్ ఎర్రర్స్ ఇలా డిఈ అని డిఎల్సి, తర్వాత మనకి డీసీ అని, డిఈ అని, డీసీ అని, ఎల్ఈ అని, ఇలా రకరకాల డోర్ లాక్ ఇష్యూస్ వస్తాయి. వచ్చినప్పుడు మనం దాన్ని ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టు వెళ్ళి గబగబా అది వచ్చింది కాబట్టి డోర్ లాక్ తీసి కొత్తది వేసేయడం, ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా అసలు ఆ డోర్ లాక్ పోయిందా లేదా అని దాని రెసిస్టెన్స్ చూడడం, ఆ తర్వాత అసలు దాని వోల్టేజ్లు వస్తున్నాయా లేదా, వోల్టేజ్లు రాకపోతే ఏంటి డోర్ లాక్ పోయినట్టు కాదు కదా, వోల్టేజ్ రాలేదు అక్కడికంటే పీసీబీలో కంప్లైంట్ ఉంది, లేకపోతే దాని వైరింగ్లో కంప్లైంట్ ఉంది. ఇలా మనం ఏదైనా సరే
అలా మనం ప్రాక్టికల్‌గా నేర్చుకుని ఉంటే ఏమవుద్దంటే మనకి పూర్తిగా అవగాహన అనేది 100% అవగాహన అయితే కలుగుద్ది ఫ్రెండ్స్. ఇలా తర్వాత మనకి హాల్ సెన్సార్ గాని, అలాగే ఇన్‌లెట్ వాల్వ్ గాని, ప్రెషర్ సెన్సార్ గాని, ఇలా ఏదైనా సరే, లేతే ఒక మోటార్‌కొచ్చే సప్లైలు, లేతే మోటార్ యొక్క అసలు రెసిస్టెన్స్‌లేంటి, మనకు అలాగే టాకోమీటర్ రెసిస్టెన్స్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతది, తర్వాత మనకి టెంపరేచర్ సెన్సార్ ఎలా వర్క్ అవుతది, ఇలా ప్రతిదీ మనకి ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఆ ప్రాక్టీస్ అనేది చేసి ఒక ఇన్‌స్టిట్యూషనల్‌గా మీరు థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ 2 కూడా నేర్చుకుని ఉంటే, మీరు ఆ వర్క్‌లో మీరు పరిపూర్ణత అయితే ఖచ్చితంగా సాధిస్తారు ఫ్రెండ్స్. మీ మీకు అందులో పూర్తిగా అంటే పీసీబీ బోర్డ్‌లో వచ్చే కంప్లెయింట్ ఎక్కడ ఉంది? పలానా చాట పీసీబీలో కంప్లెయింట్ ఉంది. ఈ వోల్టేజ్ రావట్లేదు అని మీరు పీసీబీ టెక్నీషియన్‌కి డైరెక్ట్‌గా పలానా ప్రాబ్లమ్ ఉంది. పలానా వోల్టేజ్ రావట్లేదు అని మీరైతే ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగే స్టేజ్‌లో ఉంటారనమాట. అలా గనక ఉండగలిగితే మీకు దాంట్లో పూర్తిగా 100కి 100% మీరు దాంట్లో సక్సెస్ అవుతారు. అంటే అది వాషింగ్ మెషినా, రిఫ్రిజిరేటరా, ఏసీయా, ప్యూరిఫైయరా, చిమ్నీయా, ఓవెనా, గీజర్‌లా ఇయి కాదు ఫ్రెండ్స్. మనం దేంట్లోనైనా సరే పూర్తిగా పరిపూర్ణత అనేది సాధించాలి అంటే మీరు ప్రాక్టికల్ చెయ్యాలి. ప్రాక్టికల్ చెయ్యాలి. ప్రాక్టికల్ చేస్తేనే మీకు పూర్తిగా వర్క్ అనేది రావడం జరుగుద్ది. ప్రాక్టికల్ చేయలేదనుకోండి వర్క్ అనేది రాదు ఫ్రెండ్స్. ఏదో యూట్యూబ్‌లో చూసి లేపోతే యూట్యూబ్‌లో ఏం చెప్పగలుగుతారు ఫ్రెండ్స్? ఏదో వాళ్ళు యూట్యూబ్ వ్యూస్ కోసం, సబ్‌స్క్రైబర్‌ల కోసం ఆటి కోసం తప్ప మీకు సబ్జెక్టు అక్కడ 10 నిమిషాలు, 10 నిమిషాలు, 12 నిమిషాలు వీడియోలు లేతే 15 నిమిషాలు వీడియో. సరే ఒక గంట వీడియో పెడితే ఎవరన్నా చూస్తారా ఫ్రెండ్స్? చూడలేరు. ఎందుకంటే అంత ఓర్పు, సహనం ఉండదు. మనం వీడియోని చూసి ఏదో దాంట్లో ఏంటంటే ఏదో ఒక ఎర్రర్ కోడో లేతే ఏదో ఒక ఇష్యూనో ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టు ఇలా అలా అని అయి చెప్తాం గానీ, మీకు వర్క్ అయితే మనం ప్రాక్టికల్‌గా నేర్చుకోవాలే తప్ప కొంతమంది అడుగుతూ ఉంటారు. సార్ ఆన్‌లైన్‌లో నేర్పిస్తారా? ఆన్‌లైన్‌లో వర్క్ నేర్పిస్తే ఏమొత్తదండి ఆన్‌లైన్‌లో? మీరక్కడ, నేనిక్కడ. నేను చెప్తా. చెప్తే మీకేమొచ్చిద్ది? చూస్తే ఏదన్నా వచ్చిద్దా? చూస్తే ఏదన్నా వస్తదా? చూస్తే ఏమీ రాదు ఫ్రెండ్స్. చూస్తే జస్ట్ అవగాహన, నాలెడ్జి అంతే. అంతేగాని చూసినందువల్ల మీకు వర్క్ వచ్చేదు. చూస్తే కారు తోలతం, లారీ తోలతం, బస్సు తోలతం రాదు. మీరు నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తేనే వచ్చిద్ది ఏదైనా సరే. అంతేగాని చూడడం వల్ల ఏమొస్తది? చూసినంత మాత్రాన వర్క్ వచ్చేస్తదా? రాదు కదా! మనం ఏదైనా చూస్తే ఊరికే జ్ఞానం వస్తది అంతే. అంతకు మించి ఏమీ రాదు ఫ్రెండ్స్. అందుకనే మనం ప్రాక్టికల్‌గా నేర్చుకోవాలి. ఏదో 10 నిమిషాలు, పావుగంట వీడియోలు చూస్తే వచ్చిద్దా? రాదు కదా ఫ్రెండ్స్. ఎందుకంటే అలా అయితే అందరూ కూడా ఆ వీడియోలే చూసేస్తే వచ్చేసేది. వీడియోల్లో ఏదో ఊరినే ఒక ఎర్రకోళ్ళు గురించో ఏదో ఉంటది అంతే. అంతేగాని టోటల్ నాలెడ్జి మనం అందులో అయితే టోటల్‌గా మీకు ఆ ప్రాక్టీస్ మనం చేయలేం గదా! వీడియో చూసి ప్రాక్టీస్ చేయగలమా? చేయలేము. అందుకే మనం థియరిటికల్‌గా అండ్ ప్రాక్టికల్‌గా గూడా వర్క్ అనేది ఒక ఇదివరకి పాతకాలం రోజుల్లో చాలా బాధలు పడి అసల ఈ మేస్త్రీలు అసలేమీ వర్కులు నేర్పేవాళ్ళు గాదు. ఇప్పుడైతే కొంతవరకు ఇన్‌స్టిట్యూట్స్ ఒచ్చి, ఆ ఇన్‌స్టిట్యూట్స్ కూడా అట్టాగే కొన్ని
సరిగ్గా నేర్పడం లేదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎక్కువ మందిని జనాలను పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం వాళ్ళది, వాళ్ళ బిజినెస్ వాళ్ళది. ఎక్కువ డబ్బులంటే మీరెళ్ళరు. తక్కువ డబ్బులంటే మామూలుగా ఎక్కువంటే మీరెళ్ళరు. తక్కువంటే వస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఏంటి తక్కువని పెట్టి జనాల్ని పెంచుకోవడం. ఎందుకంటే వాళ్ళు శాలరీలు ఇచ్చుకోవాలి, అన్నీ ఇచ్చుకోవాలి. పెంచుకోకపోతే వాళ్ళు కూడా ఇన్‌స్టిట్యూట్లు పెట్టేదేంటి డబ్బుల కోసం పెడతారు ఎవరైనా సరే. అంతేగాని మీ మీద ప్రేమతో మీకు వర్క్ నేర్పిద్దామని ఎవరు పెడతారు ఫ్రెండ్స్? ఎవరు పెట్టరు. అందుకని మీరు ఇన్‌స్టిట్యూట్లు జాగ్రత్తగా చూజ్ చేసుకుని పదే పదే ఇది కాదు అది అక్కడో రాయి, అక్కడో రాయి ఏసి డబ్బులన్నీ వృధా చేసుకోకుండా జాగ్రత్తగా ఇన్‌స్టిట్యూషన్స్‌ని జాగ్రత్తగా ఎన్నుకుని ప్రాక్టికల్స్ అనేది జాగ్రత్తగా చేసి నేర్చుకోండి ఫ్రెండ్స్. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇంకో 25 డేస్ అంటే 25, 26 డేస్‌లో మనకైతే న్యూ ఇయర్ అనేది రాబోతుంది ఫ్రెండ్స్. జనవరి 1 డిసెంబర్ 31తో ఇయర్ ఎండ్ అయిపోయి మళ్ళీ 2025లోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాం. ప్రతి సంవత్సరం మన కేఎల్యు ఏ టు జెడ్ సొల్యూషన్స్ వాళ్ళైతే జనవరి నెల 1 తారీఖున మొత్తం ఈ తారీఫ్లు అంటే మన కోర్సులు రేట్లు అనేది కొన్ని కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. అలాగే ఈ సంవత్సరం కూడా మోడిఫికేషన్ అయితే చేస్తున్నారు. అవి కోర్సులు చాలా వరకు కొన్ని అయితే రేట్లు అయితే పెరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఆ రేట్లు చాలా ఒక 10%, 15% దాకా ఎప్పుడు కూడా ఇయర్‌కి పెరుగుతూ వస్తాయి. అందుకని ఈ సంవత్సరం కూడా అన్నీ కూడా కొన్ని కొన్ని మార్పులు, చేర్పులు అయితే చేయడానికైతే మొత్తం ప్రణాళిక అంతా సిద్ధం చేస్తున్నారు. అందుకే మీరందరూ మనకి ఇక నుంచి మన ఇన్‌స్టిట్యూట్‌లో కొత్తవి అంటే మనకి 45 డేస్ కోర్సులు, తర్వాత 30 డేస్ కోర్సులు, 15 డేస్ కోర్సులు ఇలా 3 స్లాబులుగా అంటే 15 రోజులు, నెల రోజులు, అలాగే 45 డేస్ 45 రోజులు. ఈ రకంగా కూడా రేపు జనవరి నుంచి న్యూగా అంటే కొత్తగా లాంచ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఏంటంటే మీకు అమౌంట్లు కూడా కొన్నిటి అమౌంట్లు కూడా బాగా పెరగనున్నాయి. మీరు ఇక ఈ ఇన్‌స్టిట్యూట్‌కి మామూలుగా డబ్బులు కూడా అమౌంట్ కూడా పెరుగుతుంది కాబట్టి మీరు డిసెంబర్ నెలలో ఈ నెలలోనే ఎవరైనా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి చాలా బెటర్ అన్నమాట. ఎందుకంటే మామూలుగా ఈ కోర్సులు కొన్ని ఏ కోర్సులు అనేది ఇంకా ఇప్పుడు మనకైతే ఇంకా ఇంటిమేషన్ రాలేదు. కానీ ఎప్పుడు కూడా అంటే ప్రతి ఇయర్ కూడా కోర్సులు పెరగడం అనేది జరుగుద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే 10% ఇంక్రీజ్‌మెంట్ అనేది 10-15% ఒక 20% కూడా ఇంక్రీజ్‌మెంట్ అనేది అవుతాయన్నమాట. ఇయర్‌కి వాళ్ళు అంటే మాకు కూడా శాలరీస్ ప్రతి ఇయర్ కూడా మాకు ఒక 5% అనేది ఇంక్రీజ్ చేస్తారు. శాలరీస్ అనేది మాకు కూడా పెంచుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అవి వాళ్ళు మామూలుగా ఏంటంటే స్టూడెంట్ మీద వాళ్ళు ఆ కోర్సుల రేట్లు అనేది పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే ఇది మీరందరూ గమనించి ఆ కోర్సులు అన్నీ ఎవరైనా కానీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే గనక అందరూ కూడా త్వరగా అంటే ఈ డిసెంబర్ నెలలోనే రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. అలాగే ఏంటంటే ఇంపార్టెంట్‌గా మీకో విషయం తెలియజేయాలి. ఇక నుంచి ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీకు ఏదైనా కొన్ని కోర్సులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవి మీరు నాకు పలానా మంత్‌లో ఈ మంత్‌లో నాకు అవకాశం కావాలి అంటే
అలా అవకాశం ఇచ్చే దిశగా కూడా వీళ్ళైతే దీన్ని డెవలప్ చేయడం జరుగుద్ది. ఇది మంచి పరిణామం అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైనా మామూలుగా లేట్ అయిపోయే వాళ్ళకి, అలా కొంతమంది స్కిప్ అయిపోయే వాళ్ళకి ఇలా ఇబ్బంది లేకుండా మీరైతే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ ఐడీ నంబర్‌ని ఎన్రోల్‌మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటది ఫ్రెండ్స్. ఎందుకంటే మీ ఐడీ ఎన్రోల్‌మెంట్ చేసుకుంటే మీకు నాకు ఈ మంత్‌లో పలానా మంత్‌లో కావాలి అంటే, ఆ మంత్‌లో గనక మీరు పెట్టుకున్న కోర్స్ జరిగితే ఆ బ్రాంచుల్లో ఏ బ్రాంచుల్లో జరుగుతాయో ఆ బ్రాంచుల్లో మీకు ప్లేస్‌మెంట్ అనేది 50-50 ఛాన్స్ అనమాట. అంటే 50% మీ సీరియల్ ప్రకారం మీకైతే ఆ కోర్సులు మిమ్మల్నయితే రమ్మంటం జరుగుద్దనమాట వాళ్ళు. ఇక నుంచి ఖచ్చితంగా నాకు పలానా మంత్‌లో కావాలని ఎన్రోల్‌మెంట్ ఖచ్చితంగా చేసుకోవాలి. అదోటి అందరూ కూడా గమనించి మీరు ఎన్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకోకపోతే గనక మీకు 3 మంత్స్ పైనే పడద్ది. థాంక్ యూ.